ఇవ్వండి, ఈ దందా చేయడానికి లైసెన్స్ ఇవ్వండి. ఇది పెద్ద దారుణమైన. దీనివల్ల ఏంటంటే ఒక నష్టం, ఒక పెద్ద నష్టం ఏంటంటే ఒక ఏ హీరో స్టామినా ఎంత బోగస్ స్టామినాలు ఎస్టాబ్లిష్ అవుతాయి. ఈ 4 రోజులు ఇంత బెనిఫిషియల్ పెట్టి ఇంత కలెక్షన్ చూపించి మేమెంత మాకు ఇంత కోట్లు అని ఒక బోగస్ స్టామినా. ఆ బోగస్ స్టామినా ఇవాళ ఈ 2-3 ఏళ్లుగా లేదు. 2-3 ఏళ్ళగా మీ ఇండస్ట్రీలో చూశారు కదా, ఈ బోగస్ స్టామినా హీరోస్ ఎక్కడ ఉన్నారు, ఒరిజినల్ స్టామినా ఉన్న హీరోలు ఎక్కడ ఉన్నారు కనపడతారు. గతంలో 20 మంది ప్రతోడు కోట్లు 100 కోట్ల హీరోనే, ప్రతోడు వాడిని ఫోకస్ చేసుకుంటాం. ఇవాళ తెలిసిపోయింది ఆ సిస్టమ్ ఎప్పుడైతే వచ్చిందో ఇవాళ ఎవడు ఒరిజినల్ స్టామినా 5-6 హీరోలు స్టామినా ఉన్న హీరోలు వాళ్ళు 100 కోట్ల హీరోలు. మిగతా వాళ్ళు ఏంటి పరిస్థితి ఏంటి, ఎక్కడ ఉన్నారు వాళ్ళు, మిగతా ఆ రోజుల్లో గంతులు వేసిన వాళ్ళు ఎక్కడ ఉన్నారు? సో ఇది ఇండస్ట్రీకి మంచిది. ఈ బెనిఫిషియల్ లేకపోవడం వల్ల ఈ బోగస్ స్టార్డమ్లు ఉండవు. తద్వారా కాస్ట్ ఫెయిల్యూర్ సినిమాలు ఉండవు. అనవసరపు కాస్ట్లు లేనిది స్టామినాని ఉన్నట్టు చూపించుకుని కాస్ట్ పెంచేసేసి ఆ హీరోతో పోటీ పడి ఆ హీరో స్టామినా మహేష్ బాబు స్టామినా మహేష్ బాబుకి ఉంటుంది. ఆ స్టామినాకి నువ్వు వెళ్తానంటే ఎట్లా? నీకు ఆ రేంజ్ ఉండాలి కదా మార్కెట్. సో ఇదన్నీ పోద్ది. ఇది రేట్లు థియేటర్ మొదటి వారానికి పెంచుకుంటాం, 100 రూపాయలు దీనికి దానికి పెంచుకుంటాం. ఓకే, అది గతంలో సాగితే అది ఏదో ఇష్టం ఉన్నాళ్ళు 100 రూపాయలు ఎక్కువైనా పెట్టుకుంటారు. అది 1 వారానికో 2 వారాలకు. ఈ బెనిఫిషియల్ ఈజ్ రాంగ్ అండ్ అది ఇండస్ట్రీకి చెడే చేసింది. గతంలో చెడే చేసింది. తీసేసినాక మంచి జరిగింది. ఎవరు నిజమైన స్టామినా ఉన్న హీరో, ఎవరు మామూలు స్టామినా అంటే క్లియర్. దానివల్ల ప్రొడక్షన్స్ ఓ పద్ధతిలో ఎవరి మీద ఎంత ఖర్చు పెట్టచ్చు, ఎవరి మీద ఎంత ఖర్చు పెడితే ఎంత వస్తే ఒక లెక్క తెలుస్తుంది. అది కాపాడుకోవాలి. ఇవాళ మరి వెళ్ళారంటే మరి వెళ్ళారు వాళ్ళు ఏదో వాళ్ళ సినిమాల కోసం అడిగారు. వాళ్ళు మరి కల్కికి అడగటంలో హక్కు ఉంది. 600 కోట్లు ఖర్చు పెట్టారు. కనుక ఆర్టిస్టులు కాకుండా సినిమా ఖచ్చితంగా 100 కోట్ల పైన ఖర్చు పెట్టుంటారు. ఎంత అమితాబ్ బచ్చన్ ఉన్నా, ఎంత కమల్ హాసన్ ఉన్నా, ఎంత దీపికా పడుకోని ఉన్నా, ఎంత వాళ్ళ కోట్లు ఇచ్చినా సినిమాకు 100 కోట్లు ఖర్చు పెట్టుంటారు. సో వాళ్ళు అడగటానికి అర్హత ఉంది. అట్లా 100 కోట్లు సినిమాకి ఖర్చు పెట్టిన వాళ్ళు అడగటంలో ధర్మం ఉంది. మేము ఇంత ఖర్చు పెట్టి తీసాం, కాస్త మాకు వెసులుబాటు కల్పించాలి, అడగటం తప్పదు. మరి చిన్న సినిమా సంగతి ఏంటి? వాడు నేను తక్కువలో తీశాను, నాకు ఫెసిలిటీ డిస్కస్ చేద్దాం. నాగేంద్ర కుమార్ గారు, మీ ఒపీనియన్ ఏంటి, మీ విశ్లేషణ ఏంటి? ఎందుకంటే టికెట్ల మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం, టికెట్ల రేట్లు పెంచిన ప్రతిసారి కూడా ఈ డిస్కషన్ వస్తుంది. అంటే సామాన్యులకి సినిమా దూరం చేస్తున్నారు, ఇలా అయితే కొన్ని రోజులకి థియేటర్లకు రారు, ఇంత ధరలు పెడితే అనేటటువంటి ఒక చర్చ నడుస్తుంది. లేదు, రేట్లు పెంచడం కూడా మంచిదే సినిమా ఇండస్ట్రీకి అనేది ఇంకో ఒపీనియన్ నడుస్తుంది. అసలు మీ ఒపీనియన్ ఏంటి? ఏది మంచిది అంటారు? అసలు మీరు ఎత్తుకున్న టాపిక్ రాంగ్ టాపిక్. ఓకే, టు బి విత్ ఆల్ డ్యూ రిగార్డ్స్ ఫర్ జీటీవీ. ఎందుకంటే ఇప్పుడు ఏ సినిమాకి టికెట్లు పెంచుకోవాలి, ఏ సినిమాకి టికెట్లు పెంచకూడదు, ఏ సినిమాకి టికెట్లు పెంచమని ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేయొచ్చు అన్నది